నా పెళ్ళైనాక 2 డేస్కి మా నాన్నమ్మ చనిపోయింది. పెళ్లి టైం వరకే ఆల్రెడీ సీరియస్ ఉంది, కానీ పెళ్ళైన తర్వాత చనిపోయింది. నా పెళ్లి హడావిడిగా చాలా టెన్షన్ల మధ్య జరిగిందనమాట. సో అట్లా నేనైతే సత్యనారాయణ వ్రతం మా అమ్మ వాళ్ళతో కలిసి చేసుకోవడం మిస్ అయినా, మా అత్తయ్య వాళ్ళకి లేదన్నట్టు. సో అంటిల్ అన్లెస్ లాస్ట్ ఇయర్ వరకు మా చెల్లి పెళ్లి వరకు మేము అందరం, మా అమ్మ వాళ్ళ దిక్కు సత్యనారాయణ వ్రతం అందరం కలిసి చేసుకోలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మా మరిది పెళ్ళైంది, వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అనమాట. అక్కడికి వచ్చాను నేను. సత్యనారాయణ వ్రతం అంటే పర్సనల్గా నాకు బాగా ఇష్టం అన్నట్టు. చాలామందికి ఇష్టం ఉంటుంది. అట్లా చేసుకోవడం కానీ, ఇన్వాల్వ్ అవ్వడం కానీ, హెల్ప్ చేయడం కానీ ఏదైనా సరే పుణ్యమే అన్నట్టు. సో మేమైతే ఇక్కడికి వచ్చి అదే చేస్తున్నాము. ఇంతకీ మీ ఇంట్లో ఓన్లీ శిరప్రసాదం చేసుకుంటారా, పిండి ప్రసాదం కూడా? నాకైతే పర్సనల్గా పిండి ప్రసాదం అంటే ఇష్టం. మీకేం ఇష్టమో నాకు కింద కమెంట్ చేయండి. వ్రతం అయిన తర్వాత అమ్మాయి వాళ్ళ దిక్కు వాళ్ళు సారే తీసుకొచ్చిర్రు, సారే బియ్యం పోసిర్రు అండ్ వ్రతం బియ్యం కూడా పోసిర్రు అన్నట్టు. అండ్ సారెలో మీ దిక్కు ఏమేమి తీసుకొస్తారో చెప్పండి. అండ్ సారేని మళ్ళీ ప్యాకెట్లలా కట్టి వాళ్ళకి ఇస్తారు అండ్ లోకల్లో చుట్టాలకు కూడా ఇస్తారు అనమాట. ఎంత ట్రెడిషన్ మీకు కూడా ఉంటాయో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంతకీ వీళ్ళ ఇంట్లో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అన్నది చూడాలి అంటే కింద ఫుల్ వ్లాగ్ ఇస్తాను చూడండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.